So we are in the book of Revelation. మనము ప్రకటన గ్రంథమును ధ్యానిస్తున్నాం. It'll take us a while to get through it. ఇదంతా కూడా ముగించడం చాలా సమయం తీసుకుంటుంది. We started this book a couple of months ago. కొన్ని 2-3 మాసాల ముందు ఈ యొక్క గ్రంథాన్ని మనం ఆరంభించినాం. And one of the aspects of this book is that we are to expect Jesus. ఈ యొక్క ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశము ఏంటిది అంటే యేసు ప్రభు రాకడని మనము వేచి ఉన్నాం. ఆయన రాకడ He promised that he would come again. ఆయన వాగ్దానం చేసినాడు, ఆయన మరలా రాబోతున్నానని. And we long to see his return. ఆయన మరలా రాబోతున్నాడు, అది మనం చూడబోతున్నాం. And these people that John was writing to in Revelation, they were going through difficult times. యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నాడు. వారు ఎన్నో కష్టాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు రాసిన పత్రిక. They were wondering how long would they have to go through these difficult times. ఈ కష్టకరమైన పరిస్థితులు ఇంకెంత కాలము మేము ఎదుర్కోవాలి అన్న సందేహంలో ఉన్నారు. Perhaps they were going through more difficulties than you and I will ever experience. నీవు నేను మనము అనుభవించే దానికంటే అధికమైన శ్రమల గుండా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. But there are Christians around the world that are going through also great suffering. ఈ ప్రపంచం అంతటిలో కూడా క్రైస్తవులు ఎంతో మంది హింసల గుండా శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు. And so in my little daily bread reading that I use with my wife every day, ఈ యొక్క ప్రతిదినము ఆ యొక్క డైలీ బ్రెడ్ ఆ యొక్క పుస్తకాన్ని చదువుతూ నేను నా భార్య చదువుతూ ఉంటాము. one of the readings was expecting Jesus. ఒక దాంట్లో ఒక భాగం ఏంటిది అంటే ప్రభు రాకడని ఎదురు చూడడము. And it talks about a friend that was waiting for his technician to repair his refrigerator. అది ఏ విధముగా చెప్తూ వచ్చినారు అంటే ఒక స్నేహితుడు తన యొక్క ఇంట్లో ఆ యొక్క రిఫ్రిజిరేటర్ పాడైపోతే టెక్నీషియన్ వచ్చి ఎప్పుడు దాన్ని సరి చేస్తాడు అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. And he received the text. ఆయన ఒక మెసేజ్ ఆయనకి పొందుకుంటాడు from the company. ఆ యొక్క కంపెనీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అతనికి. Jesus is on the way and is expected to arrive at 11:35 a.m. యేసుక్రీస్తు ప్రభువారు రాకడలో ఆయన వస్తా ఉన్నారు. 11:35 ఆ సమయంలో ఆయన రాబోతా ఉన్నారు అని మెసేజ్ వచ్చింది ఆయనకి. He was startled by that text. ఆ వర్తమానం ఆ మెసేజ్ చూడంగానే ఆయన ఎంతగానో షాక్ అయినాడు. Then he found out that the person coming, his name was Jesus as well. ఎవరైతే రాబోతా ఉన్నారో ఆయన పేరు కూడా యేసుక్రీస్తే. Not Jesus from the Bible. ఈ యొక్క బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు కాదు. In South America, many people named their children Jesus. ఈ యొక్క సౌత్ అమెరికాలో చాలా మంది పిల్లలకి ఈ యొక్క యేసుక్రీస్తు అని పేరు పెడుతూ ఉంటారు. So Jesus was arriving 11:35. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకో 10 నిమిషాలు 11:35కి ఆయన రాబోతా ఉన్నారు. Well, no one knows when Jesus will arrive, but we know he's coming. Amen. యేసు ప్రభు ఎప్పుడు రాబోతా ఉన్నారో తెలియదు కానీ సమయం తెలియకపోయినా బట్ ఆయన తప్పనిసరిగా వస్తా ఉన్నాడు అని మనం ఎరిగి ఉన్నాం. The last time we spoke on the first church in Ephesus, Revelation chapter 2. మనము గడిచిన వారంలో మనము ప్రకటన మొదటి సంఘం గురించి మనం ధ్యానిస్తూ వచ్చినాము 2వ అధ్యాయం నుంచి. The church that was losing their first love. ఈ యొక్క ఎఫెసీ సంఘము వారు మొదటి ప్రేమని కోల్పోతూ వచ్చినారు అన్న దాన్ని ధ్యానిస్తూ వచ్చాం. They had many good things. వాళ్ళకి ఎన్నో మంచి క్రియలు వాళ్ళలో ఉన్నాయి. They endured hardships. Verse 3. వాళ్ళు ఎన్నో శ్రమలని కూడా సహిస్తూ వచ్చినారు. They have not grown weary. వాళ్ళు అలసిపోకుండా వాళ్ళు సహిస్తూ వచ్చినారు. That's verse 3 of Revelation 2. ప్రకటన 2:3 వచనము. But నీవు సహనమును కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. Some of us grow weary because we're getting old and we wonder how long we have. ఇంకా అంటే చాలా సార్లు ఈ యొక్క వృద్ధాప్యంలో ఎదుగుతున్నప్పుడు ఇంకెంత కాలము అని అలసిపోతా ఉంటాం. How long do we have to continue to serve God? ఇంకెంత కాలము దేవుణ్ణి సేవిస్తూ ఉండాలి? How long do I have? ఇంకెంత కాలం ఉంది నాకు? Yesterday I thought that I was coming to the end. నిన్నటి దినం నేను అనుకుంటా ఉన్నాను ఇంకా నా అంతం వచ్చేసింది అని అనుకుంటాం. I made a mistake. ఒక పొరపాటు చేసినాను. I took 2 people biking yesterday and it was nice weather, but in Vancouver it changes any minute. నిన్న వాతావరణం బాగుంది అని ఒక ఇద్దరిని సైకిల్ బైకింగ్ కి తీసుకొని వెళ్ళాను. వాంకూవర్ లో వాతావరణం ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. And we got back very, very wet. నిన్న ఆ యొక్క వర్షం ఎంతగానో కురవడంని బట్టి ఎంతో తడిచిపోయినాం. And cold. ఎంతో చలి కూడా ఉంటుంది. So how long do we have? ఇంకా ఎంత కాలం మనకుంది? John says from his prison in Revelation, he says, you have not grown weary. ఆయన ఆ యొక్క చెరసాలలో ఉండి ఆయన చెప్తూ ఉన్న మాట ఏంటిది అంటే అలయలేదు అని నేను ఎరుగుదును అని చెప్తూ ఉన్నాడు. That's good. అదెంతో మంచిది. We are not to grow weary. మనము అలసిపోకుండా ఉండకూడదు. We're not going to Asia for a picnic.
ఈ యొక్క ఆసియా లేదంటే భారతదేశానికి ఏదో పిక్నిక్ సరదాకి మేము వెళ్ళట్లేదు. We might grow weary, especially in India, ఈ యొక్క ఇండియాకి వెళ్ళినప్పుడు ఎంతో అలసిపోయే అవకాశాలు ఎన్నో ఉంటాయి. where the meetings never end. అక్కడ కూడికలు ఆరంభించినాయంటే అవి ముగించవు. You know what I'm talking about. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కదా. Yes, so pray for us. మా గురించి దయచేసి But ప్రార్థించండి. something I have against you. కానీ మీ విషయము నేను ఒకటి విరోధముగా కలిగి ఉన్నాను. Verse 4. 4వ వచనము. You have forsaken your first love. నీ మొదటి ప్రేమను నీవు వదిలితివి. This is the first church that John is talking about. That is being addressed. ఇక్కడ యోహాను ఇక్కడ మొదటి సంఘం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Perhaps that's the most important thing. అది ఎంతో ప్రాముఖ్యమైనది. These 7 churches represent all the churches today. ఈ యొక్క 7 సంఘాలు ఈ దినమున్న అన్ని సంఘాలని కూడా రిప్రజెంట్ చేస్తున్నాయి. They were real churches then. ఆ సమయంలో ఆ కాలంలో అవి నిజమైన సంఘాలు. But they represent us. అవి మనల్ని కూడా ఈ దినము రిప్రజెంట్ చేస్తా ఉన్నాయి. And I know some of us were convicted last time I preached about that verse. ఎప్పుడైతే ఈ యొక్క ఎఫెసీలకు ఆ పత్రిక ఎఫెసీ సంఘం గురించి మాట్లాడినప్పుడు కొంతమంది ఒప్పింపబడినారని నేను గతసారి వింటూ వచ్చినాను. You had a great deep love for God. నీకు దేవుని విషయమై ఎంతో లోతైన ప్రేమ కలిగి ఉన్నావు. When you first came to him. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి మొదటిగా వచ్చావు. When you first opened your heart to him. నీ హృదయాన్ని ఆయనకు తెరిచినప్పుడు. But now you're just taking it for granted. కానీ ఇప్పుడు ఈ దేవుణ్ణి గ్రాంటెడ్గా ఈజీగా తీసేసుకుంటున్నాం. You're just going through the motions. ఈ యొక్క వారకుడికల్లాగా వెళ్తా ఉన్నాం. Still going to Zion. సియోను ప్రార్థన మందిరానికి వెళ్ళడం. But you don't love Jesus as much as you did before. నువ్వు మొదటిలో యేసు ప్రభుని ప్రేమించినంతగా ఈ దినం ప్రేమించట్లేదేమో. If that happens, అది ఒకవేళ జరిగితే something is wrong. You're going in the wrong path. నీవు ఏదో ఒక పొరపాటు లేదంటే ఒక తప్పుడి మార్గంలో నువ్వు వెళ్తా ఉన్నావు. If I don't love my wife more today than I did 50 years ago, then something is wrong. ఒకవేళ 50 సంవత్సరాల క్రితము నా భార్యను ప్రేమిస్తూ వచ్చాను, అదే ప్రేమ ఈ దినం నేను చూపించకపోతే నాలో ఏదో లోపము పొరపాటు ఉన్నట్టు. I can honestly say I love her more today than 50 years ago. 50 సంవత్సరాల క్రితము ప్రేమించిన దానికంటే అధికముగా ఈ దినం నా భార్యని ప్రేమిస్తా ఉన్నాను. But that means we have to still keep talking and keep doing things. దాని అర్థం ఏంటంటే ఈ దినము కూడా తనతో మాట్లాడడము, పనులు చేయడం అన్ని కూడా చేస్తూ ఉండాలి. Keep sharing our love with each other. ఈ యొక్క ప్రేమని ఒకరినొకరు చూపించుకుంటూ ఉండాలి. And not once a year. ఏదో సంవత్సరానికి ఒకసారి కాదు. Every day. ప్రతి దినము కూడా. And it's the same thing with God. అదే దేవునితో కూడా అలాగు ప్రేమ. We have to not just once a week. ఏదో వారానికి ఒకసారి ఆదివారం కాదు. It's wonderful to be here today. ఈ ఉదయకాలము మనందరం ఈ రీతిగా ఉండడం చాలా సంతోషం. Every day we need to just like we need food every day to be strong, we need Jesus every day. మనం బలముగా ఉండడానికి మనకు ఆహారం ఎంత ప్రాముఖ్యమో మనము ఆత్మీయంగా బలముగా ఉండడానికి యేసుక్రీస్తు కూడా ఎంతో ప్రాముఖ్యము. So where are you? ఎక్కడ ఉన్నావు ఈ ఉదయకాలం? These churches are being evaluated. ఈ యొక్క సంఘాలన్నీ కూడా పరీక్షింపబడుతూ వచ్చినాయి. God's evaluation. దేవుడు వీటిని పరీక్షిస్తూ వస్తా ఉన్నాడు. This is not Pastor Tony's evaluation or some other leader. This is God's evaluation. ఇక్కడ ఏదో ఒక నాయకుడో లేదంటే ఒక పాస్టర్ దాన్ని పరీక్షించడం కాదు, కానీ దేవుడు సంఘాలని పరీక్షిస్తూ ఉన్నాడు. And he said that they had lost their first love. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ సంఘముతో నీ మొదటి ప్రేమని కోల్పోయినావు అని. So as we look at these next 3 churches, ఈ యొక్క దాని తర్వాత ఉన్న 3 సంఘాలను మనం ధ్యానించబోతూ ఉండగా from verse 8, 8వ వచనం, we can't look at them in detail. వాటన్నిటిని కూడా మనం వివరణగా మనం ధ్యానించలేం. కానీ First of all, because my sermon is half as long with this interruption that he is giving you every ఈ దినం తర్జుమా ఉంది కాబట్టి ఈ రోజు అంకుల్ చెప్పే వర్తమానం మొత్తంలో సగమే ఉండబోతా ఉంది కాబట్టి. By the way, we welcome people that don't speak Telugu and English. We have people who speak Punjabi here this morning and Nepali. ఇక్కడ పంజాబీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నేపాలీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. God's family is international. ఈ యొక్క దేవుని కుటుంబం అనేటిది అన్ని ఇంటర్నేషనల్. And our brother here, Mr. Singh, has just come for the first time because he came to one of Zion's birthday parties next door. గోపి వాళ్ళ కుమారుడి పుట్టినరోజుకి బ్రదర్ వచ్చినారు. అండ్ ఈ సమయంలో తను కూడా మనతో ఉన్నారు ఈ ఉదయకాలం. And so he has a wife and 2 children. తన భార్య, తనకి 2 పిల్లలు కలిగి ఉన్నారు. But they're in Manitoba, I believe. వాళ్ళు ఈ సమయంలో మానిటోబా ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. And so he would love to it's the first time he's really been introduced to this church. ఈ యొక్క సంఘానికి, సియోను ప్రార్థన మందిరానికి మొదటిసారి తను ఇక్కడ మన ముందున్నారు. So we welcome you. ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాము.
let's look at the church in Smyrna. ఈ యొక్క స్మిర్నాలో ఉన్న సంఘమును మనం ధ్యానిస్తాం. If you look at these churches, every one of these churches they're unique. ఈ యొక్క సంఘాలన్నీ కూడా మనం చూస్తే ప్రతి సంఘము కూడా ఎంతో ప్రత్యేకముగా ఉన్నది. And usually there's an affirmation. ఈ యొక్క ప్రతి సంఘానికి కూడా ఒక అఫర్మేషన్ అనేటిది ఉంది. Means you're doing something right. ఆయన చెప్తా ఉన్నాడు, కొంచెం మీరు ఏదో మంచి చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నాడు. I want to commend you. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. But then there's also an admonition or an appeal because there's something wrong. కొన్ని పొరపాట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి విజ్ఞాపనలు లేదంటే విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. And there is then a warning. దాని తర్వాత హెచ్చరికలు కూడా ఉన్నాయి. And at the end there is a reward. చివరికి ప్రతిఫలము కూడా ఉంది. If you're listening. మీరు వింటా ఉంటే. How many want rewards? ఎంతమందికి ప్రతిఫలం? How many like rewards? ఎంతమందికి ఇక్కడ రివార్డ్స్ ప్రతిఫలం కావాలని? But we have to listen. కానీ అది కావాలి అంటే మొదట వినాలి. And with every church it says, if you have an ear, let him hear what the Spirit is saying. ప్రతి సంఘమునకు కూడా చెవిగలవాడు వినుగాక అని చెప్తున్నాడు. If you don't listen, you'll miss the reward. నువ్వు వినకపోతే నువ్వు బహుమానమును కోల్పోతావు. And so this morning, are you listening? ఈ ఉదయకాలము నీవు వింటా ఉన్నావా? The risen living Lord is in the middle of his church. ఈ యొక్క పునరుత్థానమైన సజీవమైన దేవుడు సంఘము మధ్యలో ఆయన ఉన్నాడు. He paid a huge price for us and these churches in Revelation. మన కొరకు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘముల కొరకు ఆయన ఎంతగానో గొప్ప క్రయమును చెల్లిస్తూ వచ్చినాడు. And so the second church that John is writing about is to the angel of the church in Smyrna, verse 8. ఈ యొక్క రెండవ సంఘము, ఈ యొక్క స్మిర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము అని స్మిర్నా సంఘానికి రాస్తూ ఉన్నాడు. These are the words of him who is the first and the last, who died and came to life again. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, I know your afflictions. నీ శ్రమ దరిద్రతను నేను ఎరుగుదును. Smyrna was the loveliest of these 7 churches. ఈ యొక్క 7 సంఘాలలో ఈ స్మిర్నా అన్న సంఘము ఎంతో చక్కని సంఘము. The name means myrrh, which is a fragrant spice. ఈ స్మిర్నా అన్న పేరుకు అర్థం ఏంటిది అంటే సువాసన. It was called the crown of Asia, the flower of Asia. ఇది ఈ యొక్క ఆసియా యొక్క కిరీటముగా లేదంటే పుష్ప కిరీటముగా పిలువబడతా ఉంది ఈ పట్టణం. It is also the home of a very famous bishop called Polycarp. అక్కడ ఎంతో ప్రఖ్యాతిగాంచిన బిషప్ పాలీకార్ప్ ఆయన ఉండే స్థలము కూడా. We'll talk about him at the end. మనం చివరిదిగా ఆయన గురించి మనము వినబోతా ఉన్నాం. But it was also the center of emperor worship. అక్కడ ఆ యొక్క చక్రవర్తి ఆ యొక్క ఆరాధనలు కూడా చేయబడుతూ ఉన్నాయి అక్కడ. They built famous temples to the emperor of Rome. అక్కడ రోమ్ ఆ యొక్క చక్రవర్తికి అక్కడ ఎన్నో విగ్రహాలు మందిరాలను కూడా కడుతూ వచ్చారు. And everybody is expected to honor or worship this emperor. ఈ యొక్క ఎంపరర్ ని ఆయనను ఆరాధించడానికి ఆయనను గణపరచడానికి అందరూ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అలాగున చేస్తూ వచ్చారు. So they built many of these famous temples. అక్కడ ఎన్నో ప్రఖ్యాతిగాంచిన ఆ యొక్క గుడులను కడుతూ వచ్చినారు. And the Christians were expected to worship. అక్కడ ఉన్న క్రైస్తవులు కూడా ఈ దేవుళ్ళని విగ్రహాలని మొక్కడానికి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. Only the Jewish people were exempted from worshiping Caesar. అక్కడ యూదులు మాత్రమే ఈ యొక్క సీజర్ ని ఆరాధించడానికి వారు తప్పింపబడుతూ వచ్చినారు. But of course now many of the people that were becoming Christians were also not Jews but also Greeks. అక్కడ ఎంతో మంది క్రైస్తవులుగా మార్చబడుతూ వచ్చినారు. యూదులు మాత్రమే కాదు కానీ గ్రీక్స్ వాళ్ళు కూడా క్రైస్తవులుగా మార్చబడుతూ వచ్చినారు. So there is 2 forces going on. అక్కడ 2 ఆ యొక్క యుద్ధాలు లేదంటే ఫోర్సెస్ మనకు కనబడతా ఉన్నాయి. You must be loyal to Rome. నీవు ఆ యొక్క రోమా పట్టణానికి నువ్వెంతో న్యాయముగా ఉండాలి. And the Jewish people did not like these new people that were becoming Christians. ఈ యొక్క యూదులకి ఈ యొక్క నూతనముగా క్రైస్తవులుగా చేయబడుతున్న వారిని చూసినప్పుడు యూదులకి వారికి నచ్చట్లేదు. In fact, these Jewish people, you read about them in verse 9. ఈ యొక్క 9వ వచనంలో మనకి ఆ యొక్క యూదుల గురించి వ్రాయబడుతున్నారు. They were starting to spread slanders about this new faith. అక్కడ నూతనముగా ఎవరైతే అంగీకరించినారో వారి విషయమై ఎంతగానో హేళనగా మాట్లాడుతూ వచ్చినారు. Slander means lies. ఆ యొక్క హేళనగా లేదంటే అబద్ధాలు పలుకుతూ వచ్చినారు. Has anyone ever spread a lie about you? నీ గురించి ఎవరైనా అబద్ధాలు పలుకుతూ వచ్చినారా, చెబుతూ వచ్చినారా? You're driving this nice car, you must be very rich. నువ్వు మంచి కార్ని నడుపుతావు, నువ్వు చాలా ధనవంతుడవేమో. You live in this nice house, you must be very rich. నువ్వు ఈ యొక్క మంచి ఇంట్లో ఉన్నావు, నువ్వు చాలా ధనికుడవేమో. Some slander.
నీ గురించి ఏదో అబద్ధాలు. That happened to my wife and I. నా భార్యకి నాకు ఎన్నోసార్లు ఇలాంటివి మేము వింటూ ఉంటాం. We are reaching new people in the city of Vernon. ఈ యొక్క వర్నన్ అన్న ప్రాంతంలో నూతన వారిని మేము దర్శిస్తూ సువార్త చెప్తూ ఉన్నాం. A number of them were single mothers. అక్కడ చాలా మంది ఆ యొక్క సింగిల్ మదర్స్ వాళ్ళు ఉన్నారు. And so Mother's Day came. మా ఈ యొక్క మదర్స్ డే వచ్చినప్పుడు And they had no family to go to. వాళ్ళకి ఎలాంటి కుటుంబాలు కూడా వాళ్ళకి లేవు. So we took them all into our home. వాళ్ళందరినీ కూడా ప్రేమతో మా ఇంటికి తీసుకొని వచ్చినాం. So that they could feel part of the family. తద్వారా వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబము, ఒక కుటుంబంలో ఉన్నాము అని వారు కూడా అనుకుంటారని పిలిచినాం. And some of my Christian friends lied and said Bert does not love his wife anymore. కొంతమంది నా క్రైస్తవ స్నేహితులు వాళ్ళని పిలిచినప్పుడు ఏమన్నారంటే, ఈ బర్ట్ ఇతను తన భార్యని ప్రేమించడు, అందుకే వాళ్ళందరిని ఇంటికి తీసుకొని వచ్చినాడని ఆ యొక్క అబద్ధాలు పలుకుతూ వచ్చినారు. Why? ఎందుకని? Because I did not take her to a restaurant. ఎందుకనంటే నేను తనని బయట రెస్టారెంట్ కి తీసుకెళ్ళలేదు. Instead she had to cook for all these people. బయటికి తీసుకెళ్లకుండా ఇంట్లో ఉండి వీళ్ళందరికీ వంట చేసి పెట్టాల్సి వస్తుంది కాబట్టి. My wife hates restaurants on Mother's Day. She hates restaurants on Mother's Day. మదర్స్ డే రోజు ఆంటీకి రెస్టారెంట్కి వెళ్ళడం అంత ఇష్టం ఉండదు. And this is what we wanted to do for God. ఇది దేవుని కొరకు మేము ఇదే చేయాలని ఇష్టపడుతూ ఉంటాం. But they said he does not love his wife. Therefore he should not be pastor. వాళ్ళందరూ కూడా ఏమని పలుకుతూ వచ్చినారంటే, తిను తన భార్యని ప్రేమించడు, సో ఈయన పాస్టర్ సేవ చేయడానికి అర్హుడు కాదు అని పలుకుతూ వచ్చినారు. That was one of the lies. అది ఒక అబద్ధము. అలాగున Did anybody ever lie about you? నీ గురించి ఎవరైనా అబద్ధాలు చెప్తూ వచ్చినారా? Nobody raised their hand. Well, we've had that happen. మా జీవితంలో అలాంటివి జరుగుతూ వచ్చినాయి. So God comes to with these words. దేవుడు వారి యొద్దకు ఈ మాటలతో వచ్చినాడు. I am the first and the last who died and came to life again. నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడై మరలా బ్రతికిన వాడను. What does that mean? దాని అర్థం ఏంటి? Well, look at Isaiah 41:4. యెషయా 41:4 వచనము. Can someone read it? ఎవరైనా తీసుకోవచ్చు. And then Isaiah 48:12. యెషయా 41:4. Very same words are being used by God. దేవుడు పలికిన ఈ మాటలు. యెషయా 41:4. Then Isaiah 48:12. యెషయా 48:12. Listen to me, Jacob, Israel, whom I have called, I am here. I am the first and I am the last. This is hundreds of years before Christ in the Old Testament. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో కొన్ని వందల సంవత్సరాల ముందు పాత నిబంధనలో పలికిన మాటలు. And Israel was getting smaller and smaller and the nations were taking over. There was a lot of fights and power going on. ఈ యొక్క ఇశ్రాయేలు దేశము రాను ఏమవుతా ఉంది అంటే అది చిన్న దేశముగా అవుతా ఉంది. దాని చుట్టూ ఉన్న దేశాలు అన్ని ప్రాంతాలు కూడా దీన్ని ఆక్రమించుకుంటూ వచ్చాయి. In the same chapter it's called Israel thought they were like a worm. ఈ యొక్క ఇదే అధ్యాయంలో ఈ యొక్క ఇశ్రాయేలు దేశము ఒక 41:14. 41:14 is 41:14 వచనం. A worm Jacob. పురుగు వంటి యాకోబు. What do you feel like? దీన్ని విన్నప్పుడు మనం ఎలాగో ఆలోచిస్తాం, పురుగు వంటి యాకోబు. Sometimes with my age, my wife's age, we sometimes feel what can we do? కొన్నిసార్లు మా వయసుని బట్టి మేము ఏం చేయగలుగుతామని ఆలోచిస్తూ ఉంటాం. Our energy is slowing down. మాకున్న ఆ యొక్క శక్తి అంతా కూడా దినదినము, we have health issues. మాకు ఆరోగ్య సంబంధమైన పోరాటాలు ఉన్నాయి. Maybe we're no good anymore. మేము ఇంకా ముందున్నంత అంత బలంగా లేము. Maybe we feel like a worm. మేము ఒక పురుగు వంటి వారిగా ఉన్నాం. That was the feeling of Jacob. అది యాకోబు కలిగి ఉన్నాడు. And God says, I am the first and I am the last. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను. I started the world, I created the world, and I'm still in charge of the world. నేను ఈ లోకాన్ని ఆరంభించినాను, ఈ లోకాన్ని సృష్టించినాను, ఈ లోకం పైన ఇంకా నాకు అధికారం ఉంది అని దేవుడు పలుకుతా ఉన్నాడు. And I'm at the last. నేను చివరి వాడను కాదు. I will be here when everything is destroyed. నేను ఇవంతా కూడా నాశనమైనప్పుడు కూడా నేను ఉండబోతా ఉన్నాను. I know what I'm doing. నేను ఏం చేస్తా ఉన్నాను, నేను ఎరిగి ఉన్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. And it's not Delhi that's in charge. It's not Ottawa or Washington in charge. Sometimes we don't know who's in charge in Washington. It's all confusing. ఏదో ఢిల్లీలో, ఆట్వాలో, వాషింగ్టన్లో ఎవరైతే అక్కడ అధికారులు ఉన్నారో వాళ్ళు అధికారులను కాదు. They're not in charge. వాళ్ళు కాదు దీన్ని ఏలేటిది.
God is in charge. దేవుడు వీటన్నిటిపైన అధికారము కలిగి And ఉన్నాడు. that is the message of Revelation. అదే ప్రకటన గ్రంథం యొక్క వివరణ. God is in charge of what's going to happen. ఏది జరగబోతా ఉందో దానంతటికి కూడా దేవుడే అధికారి అయి ఉన్నాడు. Doesn't that bring you comfort? ఇది మనకి ఎంత ఆదరణను తీసుకొని వస్తుంది కదా. Thinks he's in charge of India. Is he in charge of India? Really? భారతదేశానికి నేనే అధికారిని అని అనుకుంటాను. నిజంగా ఆయన అధికారియా? No, he's not in charge. ఆయనే అధికారి కాదు. God is in charge. దేవుడు సర్వ సృష్టికి He's కూడా the అధికారి. first and the last. ఆయన మొదటివాడు కడపటివాడు. So this church needed to know that. ఈ యొక్క సంఘము ఆ మాటలు వినాల్సిన పరిస్థితి. Because God knows what's going on. ఎందుకంటే దేవునికి మాత్రమే తెలుసు అక్కడ ఏం జరుగుతా ఉందో. Verse 9. 9వ వచనము. I know your afflictions and your poverty. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. Yet you are ఆయనను poor or rich? Rich. నీవు ధనవంతుడివే. We heard about that this morning in the worship. మనం ఆరాధన వర్తమానంలో మనం వింటూ వచ్చినాము. The riches of Christ's blessings. ఈ యొక్క క్రీస్తులో ఉన్న ఆశీర్వాదములు. We are rich. మనము ధనవంతులము. Isn't that great? ఇది ఎంత గొప్ప విషయం కదా. These people were losing their jobs. వాళ్ళు ఆ యొక్క ఉద్యోగాలన్నీ కూడా కోల్పోతున్నారు. They couldn't get their business going. వాళ్ళ వ్యాపారాలు నడవట్లేదు. Because they were not bowing down to Caesar. ఎందుకంటే ఇక్కడ సీజర్ ఆయన ఎదుట వాళ్ళు సాష్టాంగపడట్లేదు కాబట్టి. And it says some of you in verse 10 it says some of you will be put in prison to test you and you will suffer persecution. ఇందులో మీరు కొంతమంది చెరలో వేయబడుచున్నారు, మీరు శ్రమ కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. There was tremendous opposition. వారికి ఎంతో భయంకరమైన వ్యతిరేకత వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. But it's going to get worse. ఇంకా వర్స్ట్ అవ్వబోతా ఉంది. Some of you will have to go to prison for 10 days. కొన్నిసార్లు ఒక 10 దినాల కొరకు మీరు చెరసాలకు వెళ్ళాల్సి వస్తుంది. But don't worry, it's not going to be 11 days. అది 10 దినాలు 11 దినాలు ఉండాలి. It will end. అది ముగించిపోతాం. So, I'm in charge. God's in charge. దేవుడు అధికారి అయి ఉన్నాడు. And so Jesus didn't remove the suffering. దేవుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆ శ్రమని వారి ఎదుట నుంచి తీసివేయలేదు కానీ, but he told them to be faithful. కానీ దేవుడు వారికి ఏం చెప్తూ వచ్చినాడంటే మీరు నమ్మకముగా ఉండండి. 10వ వచనంలో be faithful even to the point of death. మీరు మరణము వరకు నమ్మకముగా ఉండుము అని 10వ వచనంలో చెప్తూ ఉన్నారు. So the affirmation of this church is that this church is doing something. ఈ యొక్క సంఘమునకు దేవుడిచ్చిన ధృవీకరణ ఏంటిది అంటే ఈ సంఘము ఒక మంచి విషయం చేస్తా ఉంది. And someone said a church cannot be a true church without causing trouble. ఈ యొక్క ఒకరు చెప్తూ వచ్చినారు, ఒక సంఘము అది మంచి సంఘము కాదు ఆ శ్రమలు లేకపోతే. So brothers and sisters in Zion, cause some trouble. సియోను ప్రార్థనా మందిరంలో కొన్ని సమస్యలను తీసుకురండి. But make sure it's for God. అది దేవుని కొరకు. Not in speeding or anything like that. So, and then the next church, so the first church we look at is sort of affirmation. I know your afflictions. ఈ యొక్క మొదటి సంఘంలో స్పిర్నా సంఘంలో దేవుడిచ్చిన ధృవీకరణ ఏంటిది అంటే నీ యొక్క I know what you're going through. నీవు వెళ్తున్న పరిస్థితులు నేను ఎరుగుతున్నాను. But you're doing well. మీరు మంచి చేస్తా ఉన్నారని చెప్తున్నా. Many Christians in the world are suffering. చాలా మంది క్రైస్తవులు శ్రమపడుతూ ఉన్నారు. It's getting more difficult. ఇంకా ఎన్నో శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు. But God is with them. కానీ దేవుడు వారితో ఉన్నాడు. This week we had the visit of Sion Chan and his wife from Thailand. ఈ యొక్క థాయిలాండ్ నుంచి సియోన్ చాన్ వారు మమ్మల్ని దర్శిస్తూ వచ్చినారు గత వారంలో. They came here for a conference. ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ కి వాళ్ళు వచ్చినారు. Who are they? వారు ఎవరు అంటే my wife and I, every time we go to Asia, we visit them. మేము ఏషియా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మేము తప్పనిసరిగా వారిని మేము కలుస్తాము. When they started to work, they were refugees when they came here. వారు ఇక్కడికి వచ్చినప్పుడు వారు రెఫ్యూజీస్ గా వారి దేశానికి వచ్చినారు. They came out of civil war in Laos. లావోస్ లో ఒక సివిల్ వార్ నుంచి వారు తప్పించుకొని ఇక్కడికి వచ్చినారు. And they came with nothing. వారు ఏమీ లేకుండా. And he says, I am going to Bible school to prepare to serve God. ఆయన ఏం చెప్తూ వచ్చినాడంటే ఈ యొక్క బైబిల్ స్కూల్ కి వెళ్ళి అక్కడ నేను దేవుని సేవ చేస్తాను అని చెప్తూ వచ్చినాడు. They said, no, you can't. నీవు వెళ్ళకూడదు అని చెప్పినారు. You're a refugee. నీవు రెఫ్యూజీ, ఏమీ లేని వాడు అన్నాడు. You have no money. నీ దగ్గర డబ్బులు లేవు. He said, I have no money, I have God. నా దగ్గర డబ్బులు లేవు కానీ నాతో దేవుడు ఉన్నాడని చెప్పినాడు. They said, you don't know English. నీవు ఇంగ్లీష్ మాట్లాడడం రాంది అని చెప్పాడు. I said, I know, yes, no, okay. నాకు అవును కాదు సరే అన్న మాటలు వచ్చు. And he failed his first 2 years at the school. ఆయన యొక్క స్కూల్లో మొదటి 2 సంవత్సరాలను చదువుతూ took him 6 years for 4 years.
4 సంవత్సరాల్లో ముగించాల్సింది 6 సంవత్సరాలు పట్టింది. And he's finished 37 years of preaching on the radio, sharing the love of Christ to his own people. అక్కడున్న వారి దేశంలో ఉన్న వారికి ఆ యొక్క రేడియోలో 37 సంవత్సరాలుగా దేవుని సువార్తని ప్రకటిస్తూ When వస్తున్నారు. he started, there were only about a few thousand, 4,000 or 5,000 Christians. ఆయన ఆరంభించినప్పుడు 4-5 వేల క్రైస్తవులు మాత్రమే ఉన్నారు. Now there's about 100,000. ఇప్పుడు లక్షల మంది అక్కడ దేవుని సేవ చేస్తున్నారు. We had such wonderful time with them. మేము వారితో ఎంతో మంచి సమయాన్ని గడుపుతూ వచ్చాం. We're always so encouraged when we go there. అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఎంతో ప్రోత్సహించబడుతూ ఉంటాము. They remind me of the church in Smyrna. వారు ఈ స్మిర్నాలో ఉన్న సంఘము గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. Every one of these churches and Christians face opposition in Laos, which is a communist government. ఈ యొక్క లావోస్లో ఉన్న ప్రతి సంఘము కూడా అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఎన్నో శ్రమల గుండా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. But they challenged me వారు నన్ను సవాలు చేస్తూ వచ్చినారు in my faith. నా యొక్క విశ్వాసముని. When I see what they go through, వాళ్ళు వెళ్తున్నవి నేను విని చూస్తూ ఉన్నప్పుడు and we're going to go there again మేము మరలా అక్కడికి వెళ్ళబోతా ఉన్నాం. to have a border seminar with the pastors of Laos. అక్కడ లావోస్లో ఉన్న సేవకులతో ఒక సెమినార్ మేము కలిగి ఉండబోతా ఉన్నాం. They're so excited that we want to come back. మేము అక్కడికి వస్తున్నాము అంటే వాళ్ళు ఎంతగానో సంతోషపడుతూ వస్తున్నారు. In one way, we don't want to go. ఒక వైపున మాకు వెళ్ళాలని లేదు. In fact, when I heard about those seminars, ఆ సెమినార్స్ గురించి నేను విన్నప్పుడు I had a good excuse. I was going to a wedding. I said, I don't want to go to the seminar. నేను అప్పుడు ఏం చెప్తూ వచ్చినానంటే ఒక మంచి ఎక్స్క్యూజ్ ఉంది. ఏంటిదంటే నేను వివాహానికి వెళ్తా ఉన్నా, సెమినార్స్ నేను హాజరు And కావాలి. the more he talked about the seminars, ఆయనేమో అధికముగా ఈ యొక్క సెమినార్స్ గురించి the more మాట్లాడుతున్నాడు. I did not want to go. నేను అవి వింటా ఉన్నప్పుడు నాకు వెళ్ళాలని లేదు. Because I hear they go from 6 o'clock in the morning till midnight. ఎందుకంటే పొద్దున 6 గంటలకు ఆరంభిస్తే ఇంకా మధ్యరాత్రి. They're so hungry. వాళ్ళు ఆకలితో ఉన్నారు. This is their chance to fellowship, to worship, and to know more about God. వారు ఈ యొక్క అవకాశము, ఈ యొక్క దేవునితో సహవాసము, దేవుని గురించి వినడము అన్న అవకాశముని బట్టి వారు ఎంతో But సంతోషిస్తారు. they're so blessed that we can come and encourage them. But they encourage us more. వారు మమ్మల్ని గత వారంలో ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చినారు. వారి దగ్గరికి మేము వెళ్ళడం కూడా ఎంతో సంతోషం. But we got to go on to Pergamum. మనము 2వ సంఘము పెరుగమ Verse 13 to 17. 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. And this church, the words come from Jesus again, who has the sharp double-edged sword in verse 12. ఈ యొక్క సంఘమునకు కూడా యేసు క్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి వస్తున్న మాటలు రెండంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులు ఏమనగా. Again, this city was known for satanic worship, and it even says where Satan has his throne. ఈ యొక్క పెరుగమ సంఘము కూడా అక్కడ సైతానుని ఆరాధిస్తూ అవి చేస్తా ఉన్న ప్రాంతం అది. They had a special temple to a Greek god, Asclepius, the god of healing. అక్కడ ఒక ప్రత్యేకమైన ఆస్కిపోయిస్ అన్న ఆ యొక్క మందిరం లేదంటే గుడి ఉంది. దాన్ని వాళ్ళు పూజిస్తూ ఉంటారు. So if you go to that temple, supposed to get healed. ఆ గుడికి వెళ్తే ఏంటిది అంటే అక్కడ స్వస్థత కలుగుతుంది అన్న గుడి అక్కడ ఉంది. But the symbol of that temple was a snake. ఆ యొక్క గుడికి ఉన్న ఆ యొక్క సింబల్ ఏంటిది అంటే పాము సింబల్. Sign. సైన్. So people came from great distances to sleep in the temple, so they hope they can get touched by a snake. వాళ్ళెంతో దూరం నుంచి ప్రయాణం చేస్తూ ఆ స్థలానికి వచ్చి ఆ గుడికి వచ్చి ఈ పాము తాకిడి కోసము ఎంతో ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటారు. So what does a snake represent? ఈ యొక్క పాము దేన్ని సూచిస్తా ఉన్నది? Tell me. Huh? Satan. సైతానుని పాము సూచిస్తా ఉంది. So this is how evil this city was. ఈ యొక్క ప్రాంతము అంత భయంకరముగా విగ్రహాలతో నింపబడి ఉన్నది. And so verse 13 13వ వచనం says, I know where you live. నీవు ఎక్కడ నివసిస్తూ ఉన్నావో నేను ఎరుగుదును, కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. And you did not renounce your faith. నీ యొక్క విశ్వాసమును నా యందు విశ్వాసమై ఉండి నన్ను గురించి సాక్షి అయి One of your members was put to death in your city where Satan lives. మీ యొక్క ఆ యొక్క సైతాను నివసిస్తున్న ప్రాంతములో మీ యొక్క ఒక వ్యక్తి అక్కడ ఆయన మరణిస్తూ వచ్చినాడు అని చెప్తూ వచ్చినాడు. So there was some good things about that church. ఈ సంఘము గురించి కూడా కొన్ని మంచి మాటలు దేవుడు చెప్తూ ఉన్నాడు. And the next church that is talked about is Thyatira. ఈ యొక్క 3వ సంఘం మనము ధ్యానిస్తున్నాం, థియతైరా సంఘమునకు రాసిన మాట. And there we see the son of the person who is speaking is called the words of the Son of God, whose eyes are like blazing fire. అక్కడ అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదము గల దేవుని కుమారుడు చెప్పు మాటలు. This is the Son of God. ఇది దేవుని కుమారుడు చెప్పిన మాటలు. And so this
with eyes of fire. Jesus is looking through all the hypocrisy, the pretenses, and the gaze is not only of judgment but healing and restoration. ఈ యొక్క అగ్ని జ్వాలలు వంటి కన్నులను కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంఘంలో ఉన్న వేషధారణ వీటన్నిటిని కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు. He knows what each of us are going through. మనము ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నామో యేసు ప్రభు ఎరిగి ఉన్నాడు. He knows what you're going through. నీవు వెళ్తున్న శ్రమ, నీవు వెళ్తున్న పరిస్థితి ఆయన ఎరిగి ఉన్నాడు. He knows every thought. ఆయన నీ ప్రతి తలంపుని కూడా ఎరిగి ఉన్నాడు. Whether they're bad thoughts or good thoughts. అవి చెడు తలంపులైనా మంచి తలంపులైనా ఆయన ఎరిగి ఉన్నాడు. He knows what happened in your life this week. ఈ గత వారములో నీ జీవితంలో ఏమి సంభవించిందో కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. He's coming with blazing eyes. ఆయనే ఆ యొక్క అగ్ని జ్వాల వంటి కన్నులతో ఆయన రాబోతా ఉన్నాడు. He's coming also with judgment, destroying evil. ఆయనే తీర్పు తీర్చడానికి ఆయన రాబోతా ఉన్నాడు. There are 6 great qualities mentioned here. ఇక్కడ 6 మంచి క్రియలు లేదంటే సుగుణాలను ఇక్కడ బయలుపరుస్తున్నాడు. Look at verse 19. 19వ వచనం చూస్తే, Oh, I know your deeds. నీ క్రియలను, I know your love. నీ ప్రేమను, your faith. నీ విశ్వాసమును, your service. నీ పరిచర్యను, your perseverance. నీ సహనమును. And you're doing more than you did at first. నీవు మొదటి క్రియల కన్నా ఇంకా కడువటి క్రియలు మరి ఎక్కువగా నేను ఎరుగుతున్నాను. Oh, I like to belong to a church like that. ఇలాంటి సంఘమునకు నేను కూడా ఒక వ్యక్తిగా ఉండాలని నాకు. Non-Christians will be impressed. ఇక్కడ క్రైస్తవేతరులు చూసినప్పుడు ఎంతగానో ఆశ్చర్యపోతా ఉంటారు. But we read later that there's something missing. కానీ ఇంకా కింది వచనాలు చూస్తే ఆ సంఘములో కూడా లోపం ఉంది. So now we come to the appeal to these 3 churches. ఇక్కడ ఈ 3 సంఘాలకి యేసు ప్రభు చేసిన యొక్క విజ్ఞప్తి మనకు కనబడతా ఉంది. We're just going to briefly mention these things from these 3 churches. ఈ 3 సంఘాల్లో ఉన్న యేసు ప్రభు చేసిన యొక్క విజ్ఞప్తులను మనం చూస్తాం. In the first church, Smyrna, ఈ యొక్క స్మిర్నా సంఘమునకు they did not get any warning. వారికి ఎలాంటి హెచ్చరిక దేవుడు ఇవ్వలేదు. కానీ in verse 10 they're only told to do 2 things. ఈ యొక్క 10వ వచనంలో వారికి ఒక 2 విషయాలనే చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. Do not be afraid. భయపడకు and be faithful. నమ్మకముగా ఉండు. That's the word of God. ఇది దేవుని మాటలు. To all of us. మనందరికీ కూడా. Do not be afraid. భయపడకు and remain faithful to God. దేవునికి నమ్మకముగా ఉండు. It's not how you start your life. ఏ విధముగా నీ జీవితాన్ని ఆరంభించనవని కాదు. It's how you end your life. నీ జీవితాన్ని ఎట్లా అంతము అవ్వబోతా ఉందనేది ప్రాముఖ్యం. I am attending 3 weddings this summer. ఈ యొక్క సమ్మర్ మాసంలో 3 వివాహాలని నేను హాజరవ్వబోతా. One of those weddings I'm actually doing the wedding. నేను దాంట్లో ఒకరికి నేను వివాహం చేయబోతా ఉన్నాను. They all start well. వాళ్ళు మంచిగా ఆరంభిస్తా ఉన్నారు. Oh, they got all their plans. They love each other. So a couple came to our house this past week, and the one that getting married in July, and they're all so full of love. వాళ్ళు ఆరంభంలో ఎంతో ప్రేమలో ఉన్నారు, ఒకరినొకరు ప్రేమించుకుంటా ఉన్నారు. మా దగ్గర కూడా వచ్చి ఆ ప్రేమని కనబరుస్తూ వచ్చినారు కదా. All 3 weddings are cross-cultural. ఈ యొక్క 3 వివాహాలు కూడా వేరు ప్రాంతాల నుంచి ఉన్నవారు. Japanese, Canadian, Indonesian marrying each other. ఈ యొక్క జాపనీస్, కెనేడియన్, ఇండోనేషియన్ వాళ్ళు దాంట్లో వివాహం చేసుకుంటాం. What's going to happen 10 years from now? ఇది ఆరంభించిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతాం? If they can't solve their cross-cultural problems. వాళ్ళ మధ్యలో ఉన్న ఇక వేరే ప్రాంతాల నుంచి వచ్చిన సమస్యలను వారు సరి చేసుకోవాలి. The Japanese and Indonesian, if the Japanese only wants sushi and the Indonesian only wants their food. What's going to happen? ఇక్కడ జాపనీస్ నుంచి అమ్మాయి లేదంటే ఇండోనేషియా నుంచి వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు ఈ జాపనీస్ ఆమె నాకు ఓన్లీ సూషియే కావాలి, నాకు ఫుడ్ కావాలి అన్నప్పుడు ఆ సమస్యని వాళ్ళు పరిష్కరించకపోతే ఇలాగనుండు. The only thing that can keep it together is love. అది వారిద్దరిని కూడా వివాహంలో ఒకటిగా ఏం చేస్తుంది అంటే ప్రేమ మాత్రమే. So now John says, be faithful, do not be afraid. యోహాను చెప్తా ఉన్నాడు, భయపడకు, నమ్మకముగా ఉండు అని. Just remember who is causing these problems. ఒకసారి జ్ఞాపకము తెచ్చుకో, ఈ సమస్యలని ఎవరు ఆరంభిస్తూ ఉన్నారు, ఎవరు దీని కర్త. What does verse 10 say? ఇదిగో 10వ The devil will put some of you in prison. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. Satan is trying to destroy you. సైతాను నిన్ను నాశనము చేయుటకు వాడు He is ప్రయత్నిస్తాడు. behind the physical opposition. ఈ యొక్క ఫిజికల్ గా ఉన్న వ్యతిరేకత అంతటికి కూడా సైతాను దాని వెనుక The ఉన్నాడు. violence, the darkness. ఈ యొక్క చీకటి లేదంటే ఈ యొక్క ఆటంకాలు వీటన్నిటికీ కూడా కర్త ఎవరు అంటే సైతాను. And of course he hates Jesus. ఆయనే ఈ యొక్క సైతాను యేసు ప్రభువుని ఎంతో ద్వేషిస్తూ ఉంటాడు. But he cannot target Jesus, so he targets his followers. ఆయన నేరుగా యేసు ప్రభువుని ఎదుర్కోలేడు కాబట్టి
ఆ యేసు ప్రభు పిల్లలైన మనల్ని ఆయన ఎదుర్కొంటూ ఆటంకపరుస్తూ ఉంటాడు. Satan was defeated at the cross. ఈ యొక్క సిలువ దగ్గర సైతానుని యేసు ప్రభు ఓడించినాడు. He cannot harm Jesus. ఆయనే సైతాను యేసు ప్రభుని ఏ విధముగా కూడా ఆయన But ఎదుర్కొంటాడు. he attacks his children. ఆయనే కానీ సైతాను యేసు ప్రభు పిల్లలైన మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. If you want to be a radical disciple of Jesus, you have to follow these two commands. ఒకవేళ ఆసక్తికరమైన దేవుని కొరకు రోషము కలిగి నువ్వు సేవ చేయాలి అనుకుంటే ఈ రెండు ఆజ్ఞలను నువ్వు పాటించాలి. Don't be afraid భయపడకు, and be faithful. నమ్మకముగా ఉండు. Pergama, verse 14 and 15. What is the appeal there? ఈ యొక్క పెరుగమ సంఘమునకు దేవుడిచ్చిన యొక్క విజ్ఞప్తి Verse 14. 14వ వచనము. I have a few things against you. నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. You are following the teachings of Balaam. మీరు ఈ యొక్క విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని మీరు పాటిస్తా ఉన్నారు. You can read that story in Numbers 22 to 25, 3 chapters. ఈ యొక్క నంబర్స్ సంఖ్యాకాండము 12 నుంచి ఆ యొక్క అధ్యాయాలలో మీరు ఈ విషయాలని చదువుకోవచ్చు. He was supposed to curse the people. అక్కడున్న వారందరినీ కూడా శపించాల్సింది. But God would not allow him to curse. కానీ దేవుడు వారిని శపించుటకు దేవుడు అనుమతించలేదు. He could only bless the people. దేవుడు వారిని ఆశీర్వదించడం మాత్రమే చేస్తాడు. But then he had another idea. కానీ చివరి ఇంకొక ఉద్దేశము. I'm going to help these people. I'm going to help my friend to make sure that God's people will fall. ఇక్కడ అతను చేసిన పని ఏంటిది అంటే ఇక్కడ తన స్నేహితునితో కలిసి ఇక్కడ దేవుని ప్రజలందరినీ కూడా పడివేయటకు ప్రయత్నాలు చేస్తూ వచ్చినాడు. So what does it say? అక్కడ ఏం చెప్పబడుతుందంటే He enticed the Israelites to sin by eating food sacrificed to idols and by committing sexual immorality. అక్కడ 14వ వచనంలో అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు జారత్వము చేయనట్లుగా ఇశ్రాయేలులకు You can still follow God. నీవు ఒకవైపు దేవుని వెంబడించవచ్చు. Worship him on Sunday. ఆదివారము ఆరాధించవచ్చు. But just mix in with the crowds of people who are sacrificing to idols, become their friends, and also go with their daughters. ఈ యొక్క మిగతా దినాలలో ఇక మిశ్రిత జనాంగముతో నీవు కూడా వెళ్తూ వారికి విగ్రహాలకి నువ్వు పూజిస్తూ వారితో కలిసి ఇవన్నీ కూడా నువ్వు చేస్తూ ఉండవచ్చు అని చెప్తూ ఉన్నాడు. If the devil cannot get you one way, he will try another way. సైతాను నిన్ను ఒక మార్గంలో పడివేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది He ఫలం రాకపోతే knows your weaknesses. ఇంకొక మార్గంలో సైతాను నిన్ను పడివేయడానికి ప్రయత్నం చేస్తాడు. సైతానుకి నీ బలహీనత బాగుగా ఎరిగి ఉన్నాడు. And if you read the story there, God judged them and killed thousands of them. అక్కడ మనము ఆ యొక్క 24,000. అక్కడ 24,000 అంతమందిని దేవుడు వారందరినీ కూడా నాశనం చేస్తూ వచ్చినాడు. What is God's word for us? ఇక్కడ దీని నుంచి దేవుని మాటలు మనకి When the world is calling you, ఎప్పుడైతే లోకము నిన్ను వెంబడిస్తా ఉందో, when temptations are there, ఎప్పుడైతే శోధనలు నీ దగ్గరకు వస్తా ఉన్నాయో, oh, it's so nice to do what my friends are doing. నా స్నేహితులు చేస్తా ఉన్నది చాలా బాగుంది, నేను కూడా చేస్తే బాగుంటది అని అనుకుంటా ఉన్నా. Everybody cheats, why not cheat? అందరూ మోసం చేస్తారు, నేను మోసం చేస్తే తప్పేంటి? We are tempted by the world. మనం ఈ లోకము ద్వారా శోధింపబడుతూ ఉంటాం. Everybody's speeding, why not speed? అందరూ వాళ్ళ వాహనం చాలా ఫాస్ట్ గా వెళ్తా ఉన్నారు, నేను కూడా వెళ్ళొచ్చు కదా. Everybody's watching pornography, why not watch pornography? చాలా మంది పోర్నోగ్రఫీ ఈ యొక్క బూతు చిత్రాలను చూస్తా ఉన్నారు, నేను This is what our culture is doing. ఇది మన యొక్క సమాజము చేస్తా ఉంది ఈ పనులు. But you can still follow God Sunday morning. Show up in Zion and worship God for an hour. Then you can live like you want. కానీ మరలా ఆదివారము సియోను ప్రార్థన మందిరానికి వచ్చి నువ్వు ఆరాధించవచ్చు అండ్ తర్వాత నీ జీవితాన్ని నువ్వు జీవించవచ్చు. Romans 12 verse 2. ఈ యొక్క రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. This is God's word. ఇది దేవుని మాటలు. Do not conform to the pattern of this world. ఈ లోక మర్యాదను అనుసరింపక, but be transformed by the renewing of your mind. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. Then you will be able to test and approve what God's will is. అప్పుడు దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు, His good and perfect will. అది శ్రేష్టమైనది, ఉత్తమము, సంపూర్ణమై ఉన్నది. How are we going to follow God? ఎట్లా మనం దేవుణ్ణి వెంబడించగలుగుతాము? Do not conform to the ways of this world. ఈ లోక మర్యాదను అనుసరింపక, but transformed by the renewing of your mind. ఈ యొక్క మన మనసు నూతన మగునట్లు రూపాంతరము పొందుట. How we do that? అది ఎలాగున చేస్తాము? Through God's word. దేవుని వాక్యము ద్వారా, through prayer. ప్రార్థన ద్వారా. What does God want? దేవుడికి నా నుంచి ఏమి కోరుతూ ఉన్నాడు? The slogan of our Western world is, if it feels good, do it. ఈ యొక్క దేశంలో ఉన్న సామెత లాంటిది ఏంటిది అంటే, నీకు మంచిగా అనిపిస్తే చేసేసి. It's easy to follow the world's behaviors. ఈ యొక్క లోక మర్యాదను పాటించడము చాలా సులువు. In the next church called Thyatira, the same problem.
థియతైరా సంఘంలో కూడా అదే సమస్య ఇక్కడ కూడా ఉంది. But this time, the prophet, the false prophet, was in the church. ఇక్కడ తప్పుడు ప్రవక్త సంఘములో ఉండి పనిచేస్తా ఉన్నాడు. Look at verse 20. 20వ వచనంలో, I have this against you. You tolerate that woman Jezebel. ఆయనను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తన ప్రవక్త యెజబెలు స్త్రీని నీవు ఉంచుకుని, She calls herself a prophetess. తను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు She misleads my servants into sexual immorality జారతుమును చేయుటకు నా యొక్క సేవకులను ఆమె తప్పుడు దారి తీసుకుని వెళ్తా ఉంది. and food sacrificed to idols. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును. Here God says, I've given her time to repent. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. God always gives us a chance. దేవుడు ప్రతిసారి మనకు ఒక అవకాశం He ఇస్తాడు. gives us time. దేవుడు మనకు సమయం ఇస్తాడు. But one day the time is up. కానీ ఒక దినం వస్తా ఉంది, ఆ సమయం అయిపోతుంది. And his judgment will come. ఆయన తీర్పు రాబోతా ఉంది. There are many false prophets. ఎంతో మంది తప్పుడు ప్రవక్తలు ఎంతో మంది ఉన్నారు. When I was in Alberta with one of my friends, I found another book. నేను ఆల్బర్టా ఆ యొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక స్నేహితుడి దగ్గర ఈ పుస్తకాన్ని నేను తీసుకున్నాను. Another gospel. మరి ఒక సువార్త. And many millions of people in North America are following this gospel. ఈ యొక్క సువార్త, మరి ఒక సువార్త అన్న ఈ పుస్తకంలో రాసిన మాటలని ఎంతో మంది కోట్ల లక్షల మంది పాటిస్తా ఉన్నారు. It has a very nice word. ఇది ఎంతో మంచి మాటలు ఉన్నాయి దీంట్లో. It's called progressive Christianity. అది ఇంకా అధికముగా వెళ్ళే క్రైస్తవత్వం. We know better than the apostles. We know more. And so we want to, not everything you see in the Bible is true. ఇక్కడ వీళ్ళు చెప్పే మాటలు ఏంటిది అంటే, అపోస్తుల కంటే పౌలు కంటే వీళ్ళందరికంటే ఇంకా మాకు ఎక్కువ తెలుసు, బైబిల్లో ఉన్నదంతా కూడా సత్యము కాదు అని ప్రకటన చేస్తా ఉన్నారు వీళ్ళు. Yes, Jesus died on the cross. నిజమే, యేసు ప్రభు కల్వరి శిలువలో చనిపోయినాడు. But God did not put Jesus on the cross. కానీ దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని శిలువ మీద పెట్టలేదు. That's their teaching. వీరు బోధ అది. Jesus died on the cross to set us a good example. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద ఎందుకు చనిపోయినాడు అంటే ఒక మంచి మాదిరి పెట్టడానికి. But God would never put his son on the cross. కానీ దేవుడు ఎంత మాత్రము కూడా తన కుమారుణ్ణి శిలువ మీద పెట్టడు అని తప్పుడు బోధలు చేస్తా ఉన్నాడు. He's too loving. ఆయన చాలా ప్రేమ కలిగిన దేవుడు. He's too kind. ఆయన చాలా కనికరం చూపించే దేవుడు. He's not the God of wrath. ఆయన ఉగ్రత చూపించే దేవుడు కాదు ఈయన. This is the progressive Christianity. ఇది ఈ తప్పుడు బోధకులు చేసే క్రైస్తవత్వంలో ఉన్నవారు. I read this whole book. My eyes were opened. ఈ యొక్క పుస్తకం అంతా కూడా నేను చదువుతూ వచ్చినాను. And I know Tony wants that book. So, brothers, we have false prophets today. ఇక్కడ ఎంతో మంది తప్పుడు ప్రవక్తలు ఉన్నారు. And they're changing Christ's gospel. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే క్రీస్తు సువార్తను వారు మారుస్తా ఉన్నారు. To make it more acceptable. ఇంకా అంగీకరించడానికి, జనాలు అంగీకరించడానికి. We got to be tolerant. మనము word is tolerant. మనము సహిస్తూ ఉండాలి. We can't just say Jesus is the only way. మనము యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కరే, ఆయనే మార్గం అని మనం చెప్పలేము. We got to be kind and loving. మనము ఎంతో ప్రేమతో జాలితో ఉండాలి అని అలాంటి సువార్తలు చెప్తా ఉంటాం. These are some of these false ideas. ఈ తప్పుడు బోధకులు, ప్రవక్తలు చేసే తప్పుడు మాటలు ఇవన్నీ కూడా, వాళ్ళ ఆలోచనలు ఇవన్నీ. We fall into that danger. ఆ ప్రమాదంలో పడిపోయే అవకాశం ఎంతో ఉంది. We follow Christ when it's convenient. మనము యేసు ప్రభువుని ఎప్పుడైతే మనకు అన్ని అనుకూలంగా ఉంటే అప్పుడు యేసు ప్రభువుని వెంబడిస్తాం. When we get blessings. మనం ఆశీర్వాదాలు వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఉంటాము. How many of you will follow Christ into prison? నీవు చెరసాలలో పడివేస్తే క్రీస్తుని సేవించడానికి ఇక్కడ ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? How many will follow Christ if you lose everything? నీ దగ్గర ఉన్న సమస్తమును కోల్పోతే ఈ యేసుని వెంబడించడానికి ఇక్కడ ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? In the rain yesterday, my Korean friend who just came from Korea 2 months ago. నిన్న వర్షం పడుతున్నప్పుడు కొరియన్ అంకుల్ స్నేహితులు ఇద్దరు వచ్చినప్పుడు she lost her cell phone on the trail. ఆమె వెళ్తున్నప్పుడు తన యొక్క ఫోన్ తను పోగొట్టుకుంటూ వచ్చింది. We spent an hour with our bikes looking where she dropped her cell phone. గంట సేపు ఆమె ఫోన్ ఎక్కడ పోయింది అని వెతుకుతూ వచ్చినాము. Oh, she was so sad. ఆమె ఎంతో దుఃఖపడుతూ వచ్చింది. Oh, she had taken some pictures, but somehow in the rain, whatever happened, she lost it. ఆమె ఫోన్లో కొన్ని ఫోటోలు తీసుకుంది, ఫోన్ పోయింది, ఫోటోస్ పోయినాయి. You know what she said? ఆమె ఏం చెప్పిందంటే అప్పుడు, maybe this is a lesson, maybe I'm too greedy. ఆమె ఏం చెప్తూ వచ్చిందంటే, నేను చాలా నాకు పేరాశ కలిగి ఉంది అని ఆమె చెప్తూ వచ్చింది. Because I found out later she had 2 cell phones. I found out later she had 2 cell phones. ఆమె దగ్గర 2
ఆమె దగ్గర ఒకటి కాదు 2 సెల్ ఫోన్స్ ఉన్నాయని తర్వాత తెలుసుకున్నాను. Well, brothers and sisters, the church today is like the church in these two churches. ఈ దినము సంఘము ఆ కాలంలో ఉన్న స్మిర్నా పెర్గమ ఆ సంఘము లాగానే ఉన్నాయి. And we are in danger. మనము కూడా ప్రమాదములో ఉన్నాము. We want to fit into the culture. మనము ఈ యొక్క సమాజంలో మనం కూడా ఎక్కడో ఒక దగ్గర ఉండిపోవాలనుకుంటాం. There's no such thing as right or wrong. ఏది సరి అయినది తప్పు సరి అనేది ఏమి కూడా లేదు అన్న సమాజంలో ఉన్నాం. You can believe what you want to believe. నువ్వు ఏది అనుకుంటే ఏది నమ్మితే అది You నువ్వు can నమ్మొచ్చు. do what you want to do. నువ్వేం చేయాలనుకుంటే అది చేయొచ్చు. You can say what you want to say. నువ్వేమి పలకాలనుకుంటే మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు. And you can be what you want to be. నువ్వు ఎట్లా ఏమై ఉండాలనుకుంటే ఆ విధముగా ఉండొచ్చు. These are all ideas from Satan. ఈ యొక్క ఆలోచనలన్నీ కూడా సైతాను నుంచి వచ్చే ఆలోచనలు ఇవన్నీ. And we don't like to call sin. మనము పాపము ఇది పాపము అని పలకడం ఇష్టం లేదు ఇప్పుడు. It's just a little weakness, a mistake. ఈ పాపము అని చెప్పకుండా ఏమంటాము అంటే ఇది బలహీనత అని ఆ పదాలు వాడుతూ ఉంటాం. But we don't like to call it sin. ఇది పాపము అని నేరుగా చెప్పము. We have forsaken God's truth. మనము దేవుని యొక్క సత్యమును మనము విడిచిపెట్టి వెళ్తా ఉన్నాం. And 1 Timothy 6:20-21 gives us these words Paul was saying to Timothy to be on his guard. ఈ యొక్క మొదటి తిమోతి 6వ అధ్యాయము 20-21 వచనాలలో పౌలు తిమోతికి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. Someone read that. Timothy. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత పదములకును దూరముగా ఉండము. ఆ విషయములలో ప్రవీణములమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయి కృప మీకు తోడై యుండునుగాక. Some of these false ideas are called knowledge. ఈ యొక్క తప్పుడు తలంపులన్నీ కూడా అది జ్ఞానమని అబద్ధముగా చెప్తూ ఉన్నారు. New ideas. నూతనమైన ఆలోచనలు వస్తా ఉన్నాయి. But they said when you follow that you have departed from the faith. నీవు వాటిని వెంబడిస్తే నీ విశ్వాసము నుంచి నువ్వు దూరముగా వెళ్ళిపోతా ఉన్నావు. And these churches were in great danger. ఈ సంఘములు ఎంతో గొప్ప ప్రమాదములో ఉన్నాయి. This is not my words. ఇవి నా మాటలు కాదు. These are God's words. ఇవి సజీవమైన దేవుని మాటలు. And so the warnings are given as well. ఇక్కడ హెచ్చరికలు కూడా ఇవ్వబడుతూ వచ్చినాయి. Not to Smyrna. Smyrna there's no warning given. ఈ యొక్క స్మిర్నా సంఘమునకు ఎలాంటి హెచ్చరికలు కూడా ఇవ్వబడలేదు. Pergama and Thyatira, there are warnings to repent. ఇక్కడ పెరుగమ థియేతర సంఘమునకు పశ్చాత్తాపడు హెచ్చరిక ఇవ్వబడుతూ వచ్చింది. 16వ వచనము. Repent therefore, I will soon come to you and will fight against you with the sword of my mouth. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను అని చెప్తూ వచ్చినాడు. We will be punished not by somebody else that has some ideas. మనము ఈ యొక్క శ్రమ పడేది లేదంటే శిక్షకి గురయ్యేది ఏదో వేరే వరకు వచ్చే ఆలోచనలను బట్టిగా. But we'll face God's judgment. అని దేవుని ఉగ్రత తీర్పునకు మనము ఎదుర్కోబోతా ఉన్నాం. In the end, all of us will have to answer to God. చివరికి ఒక దినం రాబోతా ఉంది, మనందరం ఇక్కడ ఉన్న అందరము కూడా అక్కడ మనం జవాబుదారులమే ఈ సృష్టికర్తైన దేవుని ఎదుట. And some of this punishment is listed in verse 23. ఇక్కడ 23వ వచనంలో దేవుడి యొక్క ఆ యొక్క ఉగ్రత లేదు అంటే అవి మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. God is not only a God of love. ఈ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మాత్రమే కాదు, He is a God of judgment. ఆయన తీర్పు తీర్చే దేవుడు. He knows our hearts. ఆయనే మన హృదయాలను ఎరిగి ఉన్నాడు. Verse 23. 23వ వచనం. I am he who searches hearts and minds. నేను వారి హృదయములను వారి మనసులను చూచేవాడను. I am he. నేను. What is your motive? నీ యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది? What's going on in your heart? నీ హృదయములో ఏమి ఆలోచిస్తా ఉన్నావు? Even this morning and this week I had to ask God to search my own heart. ఈ ఉదయ కాలము ఈ గత వారంలో నేను దేవుని అడుగుతా వచ్చినాను, దేవా నా హృదయాన్ని నీవు పరీక్షించు దేవా అని. I had to ask God to forgive me. దేవా నన్ను క్షమించు అని దేవుని అడుగుతూ వచ్చినాను. I had to ask God to purify my heart. దేవా నా హృదయాన్ని నీవు పవిత్రముగా చేయి దేవా అని ప్రార్థన చేస్తూ వచ్చినాను. If we do not, ఒకవేళ మనం ఆ విధముగా లేకపోతే we will suffer the consequences for our sin. దానికి వచ్చే పరిమాణాలని మనం ఎదుర్కోబోతా ఉన్నాము, పాపం యొక్క పరిమాణాలని. Quickly I will get to the last one is the rewards. చివరిదిగా నేను ఆ యొక్క ప్రతిఫలము దాని గురించి. Every one of these churches there's that God promises that if we are overcomers he will reward us. ఇక్కడ ప్రతి సంఘమునకు కూడా దేవుడు ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు, మీరు జయించిన వారైతే మీకు ప్రతిఫలం ఇస్తాను అని. With the church in Smyrna,
ఈ యొక్క స్మిర్నా సంఘమునకు He will give them the crown of life. Verse 10. ఇక్కడ 10వ వచనంలో చూస్తున్నాము, జీవ కిరీటమును నేను ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. And you will not be hurt at all by the second death. ఈ యొక్క మరణము మీరు రెండవ మరణం అప్పుడు మీరు ఎలాంటి శ్రమని కూడా మీరు పొందుకోరు అని చెప్తున్నారు. All of us will face the first death. మనందరము కూడా మొదటి మరణమును మనందరము కూడా ఎదుర్కోబోతా ఉన్నాము. But the second death రెండవ మరణము రాబోతా ఉంది. is eternal. అది నిత్యము. It's forever separation from God. అది నిత్యము దేవుని నుంచి ఎడబాపు. If you overcome with Jesus, you don't have to fear that. నీవు యేసు ప్రభుతో నీవు కూడా జయిస్తే దాని విషయమై నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. The crown of life will last forever. ఈ యొక్క జీవ కిరీటము నిత్యము ఉంటుంది. As our brother said this morning, these spiritual blessings are eternal. ఈ యొక్క ఉదయకాలం మనం వింటూ వచ్చినాము, ఈ యొక్క ఆత్మీయమైన ఆశీర్వాదములు అనేటివి నిత్యము ఉండేటివి. And then you have also blessings that were promised to Pergamum. ఇక్కడ Verse 17. ఈ యొక్క 17వ వచనంలో పెర్గమా సంఘమునకున్న ఆశీర్వాదములు మనకిక్కడ మనకు కనబడతా ఉన్నాయి. You'll get the hidden manna, you'll get the white stone and a new name. మనకు అక్కడ జయించు వారికి మరుగై ఉన్న మన్నాను భుజించితివని మరియు అతనికి తెల్ల రాతిని విత్తునని చెప్పబడుతూ ఉన్నది. Hidden manna, it represents Jesus. ఈ యొక్క మన్నా అది దేన్ని సూచిస్తా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభువారిని. He is the one that gives us our life యేసుక్రీస్తు ప్రభువారే మనకు జీవమును అనుగ్రహించేవారు and strengthens us day by day. ప్రతి దినము కూడా మనకి శక్తిని ప్రసాదించే దేవుడు యేసు ప్రభు. And a white stone probably represents purity. ఈ యొక్క తెల్ల రాతిని దాన్ని ఏం సూచిస్తా ఉంది అంటే పవిత్రత. With a new name. ఈ యొక్క నూతనమైన పేరు. You like a new name? ఎవరికైనా ఇక్కడ నూతనమైన పేరు కావాలని ఎవరైనా ఆశపడుతున్నారు? Well, if you have a problem with your old name, then you should get excited. ఒకవేళ నీకున్న ఈ పేరుని బట్టి నువ్వు బాధపడతా ఉంటే ఇంకో నూతనమైన పేరు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. Every time people meet me and they ask me my name, I say I hated my name. నేను చాలా మంది వచ్చి నన్ను కలిసినప్పుడు నీ పేరు చెప్పేటప్పుడు నేను నా యొక్క పేరు విషయంలో ఎంతగానో బాధపడుతూ వచ్చేవాడిని. Like an Indian name, no one can say it. It's a Dutch name. Gijsbert. That's my name. అది అంకుల్ పేరు. And he can't even say it. You have to use it from your throat. I hated it because people called me Iceberg and Gizzard and all kinds of names in school. ఆ పేరు నాకు ఎంతగానో అయిష్టముగా ఉండేటిది. చాలా మంది కైస్బర్గ్ బదులు ఐస్బర్గ్ ఇవన్నీ ఆ విధముగా చెప్తూ వచ్చినారు, పిలుస్తూ వచ్చినారు. But you'll get a new name. నీకు ఒక నూతనమైన పేరు దేవుడు. God gave Abraham a new name. దేవుడు అబ్రహాముకు ఒక పేరు, నూతన పేరు ఇచ్చాడు. He gave Peter a new name. దేవుడు పేతురుకు ఒక పేరు, నూతన పేరు ఇచ్చాడు. He gave Jacob, it's called Jacob's name, deceiver. యాకోబు ఆయన పేరు మోసగాడు అని ఉన్న ఆయనే. Hi Mr. Deceiver. ఆయన చూసినప్పుడు మోసగాడా అన్నాడు. That was Jacob. అది యాకోబు. And that was his life. ఆయన జీవితం అది. But God came into his life. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయన జీవితంలో వచ్చాడు, now you be Israel. ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు అని యాకోబుకి చెప్తూ వచ్చాడు. Prince of God. దేవుని యొక్క ప్రిన్స్ ఆఫ్ గాడ్ అని దాని అర్థం. Wow. All of you will get a new name. మనందరికీ ఇక్కడ దేవుని నమ్ముకున్న వారందరికీ దేవుడు ఒక నూతనమైన పేరు ఇవ్వబోతున్నాడు. Even in Thyatira, you will also get authority over the nations in verse 26. ఇక్కడ 26వ వచనంలో మనం థియతిరా సంఘానికి దేవుడు ఇస్తున్న యొక్క బహుమానాలు ఏంటిది అంటే you will reign with him. నీవు దేవునితో కూడా ఏలుదువు. God has given you a job to do. దేవుడు నీవు ఒక పని చేయడానికి దేవుడు నీకు ఒక పనిని ఇచ్చినాడు. A very important role in the future kingdom. ఈ యొక్క రానున్న ఆ యొక్క రాజ్యములో ఎంతో ప్రాముఖ్యమైన పని దేవుడు నీకు ఇస్తున్నాడు. But verse 26 says, and you have to overcome and does my will to the end. నీవు జయించి అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. And I will give him authority over the nations. జనముల మీద అధికారము ఇచ్చెదను. What do we have to do? మనం ఏం చేయాలి? Verse 25. 25వ వచనం. Hold on to what you have. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. Until I come. నేను వచ్చు వరకు. It's like the morning star. ఇది వేకువ చుక్కవలే. Jesus is the morning star. యేసుక్రీస్తు ప్రభువారు వేకువ చుక్క. And the morning star shines brightest at the darkest point of the night, just before the dawn comes. ఈ యొక్క చీకటిలో ఈ యొక్క వేకువ చుక్క ఎంతో ప్రకాశంగా కనిపిస్తా ఉంది. ఆ యొక్క ఉదయకాలం అయితే ఉన్నప్పుడు ఇది వెళ్ళిపోతా ఉంటుంది. And so when the star emerges, the night cannot withstand the dawn. The morning follows the star as clearly as Jesus will end the night and bring his kingdom with him. ఎప్పుడైతే ఈ వేకువ చుక్క ఆరంభింపబడతా ఉందో ఆ చీకటి అనేటిది కనబడదు, అదే కనబడతా ఉంది.
ఆ యొక్క సూర్యుడు వచ్చినప్పుడు ఈ వేకువ చుక్క వెళ్ళిపోతా ఉంటుంది. So the last point that I have is a conclusion. Conclusion is Polycarp. ఈ యొక్క చివరిదిగా మనం ముగించుకునే ఈ యొక్క సమయంలో ఈ యొక్క పాలీకార్ప్, He lived in Smyrna. ఆయన స్మిర్నా ప్రాంతంలో ఆయన నివసిస్తూ వచ్చినాడు. He was I think his date, I have his dates here. It's 155 to 168. ఆయన 155 to 168 ఆ ప్రాంతంలో ఆయన నివసిస్తూ వచ్చినాడు. So he probably saw John, ఆయనే the gospel writer, ఆయన ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహానును ఆయన చూసి ఉండొచ్చు. and he was the bishop of Smyrna. అక్కడ స్మిర్నా ఆ పట్టణానికి ఆయన బిషపుగా ఆయన ఉన్నాడు. He was betrayed by his own family, తన సొంత కుటుంబము ద్వారా ఆయన తృణీకరింపబడుతూ వచ్చినాడు. and he was brought to the court. ఆయన ఆ యొక్క న్యాయపీఠము దగ్గరికి ఆయన తీసుకొని వచ్చినారు. And they said, "We'll let you go. Just revile Christ." ఆయన ఆ న్యాయపీఠం దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వారందరూ ఏమన్నారంటే, యేసుని నువ్వు విడిచిపెడితే నిన్ను వదిలేస్తామన్నారు. Just say something negative about Jesus. యేసు ప్రభు గురించి ఏదైనా వ్యతిరేకంగా నువ్వు మాట్లాడు, Then we'll let you go. నిన్ను వదిలేస్తాం ఇక్కడ. He's 86 years old. ఆయన 86 సంవత్సరాల వయసుతో ఉన్నాడు ఆ సమయంలో. For 86 years I have been his servant, and he's done me no wrong. How can I now blaspheme my king who saved me? ఆయన చెప్తూ వచ్చిన మాటలు ఏంటిది అంటే, 86 సంవత్సరాలు నేను ఈ దేవుని సేవకుడుగా ఉన్నాను, ఆయన నాకు ఎప్పుడు కూడా ఎలాంటి పొరపాటు అన్యాయము చేయలేదు, ఈ దేవుని గురించి ఈ రాజు గురించి నేను ఎట్లా తప్పుడుగా మాట్లాడుతాను అని చెప్తూ వచ్చినాడు. Then they put the fire around him, ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మాటలు విన్నప్పుడు and వాళ్ళు they burned him alive. ఆయన ఏం చేస్తున్నారు అంటే సజీవముగా But దహనం చేస్తూ just వచ్చారు. before this fire consumed him, ఈ యొక్క మంట ఆయనని ఆవరించి కాల్చివేయక మునుపు he said these words, ఆయన ఈ మాటలు చెప్తూ వచ్చినాడు. "You threaten me with fire which burns for an hour at most, నీవు ఈ యొక్క మంటతో, ఈ యొక్క గంట సేపు ఉండే ఈ యొక్క మంటతో మీరు నన్ను భయపడుతూ వచ్చినారు. but you do not know about the fire of the judgment and eternal punishment reserved for the ungodly." కానీ ఈ యొక్క దేవుని నమ్ముకోని వారికి ఈ యొక్క న్యాయమైన దేవుడు తీసుకొని వచ్చే ఆ యొక్క తీర్పు, ఆ యొక్క అగ్నిగుండము మీరు ఎరిగి ఉండరు అని చెప్తూ వచ్చారు. Why are you wasting time? మీరు ఎందుకు సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు? Kill me in whatever way you see fit. నువ్వు ఎట్లా నన్ను చంపాలనుకుంటున్నావో చంపేసేయ్ అని చెప్తా ఉన్నాడు. And that's how he died. ఆ విధముగా ఆయనని కాల్చివేసి సజీవ దహనం ఆయన చేస్తూ వచ్చాడు. This was the power and the encouragement of the early believers. ఆది సంఘములో ఎంతో శక్తివంతమైన సాక్ష్యము, అక్కడ దేవుడు శక్తిని, బలమును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. What a testimony. ఎంత గొప్ప సాక్ష్యం కదా. This is what encourages me. ఇది నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ వస్తుంది. And all of us, as we look at the saints that have gone before us, మన ముందు ఎంతో మంది సేవకులు వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చినారు. wherever they are, వారు ఎక్కడున్నా ఎవరైనా, Brother Buck Singh, బక్సింగ్ గారైనా, Billy Graham, బిల్లీ గ్రహం గారైనా, famous saints in China, ఈ యొక్క చైనాలో ఉన్న ఎంతో మంది పరిశుద్ధులు, the man I met in Laos that spent 15 years in prison for sharing the gospel. ఈ యొక్క నేను లావోస్ లో ఆయనను కలుస్తూ వచ్చినాడు. 15 సంవత్సరాలు సువార్త ప్రకటించినందుకు చెరసాలలో ఉంటూ వచ్చినాడు ఆయన. I hope to meet him again. ఆయన నేను మరలా కలవబోతా He's ఉన్నాను. 82 years old. ఆయన 82 సంవత్సరాలతో ఉన్న వ్యక్తి. So there is the last conclusion of this message. ఈ యొక్క వర్తమానము చివరి ఈ యొక్క మాటలు, We want to be overcomers. మనము జయించే వారముగా ఉండాలి. This is the challenge for God gave to every one of these churches. ప్రతి సంఘమునకు కూడా దేవుడిస్తున్న యొక్క సవాలు. Let's say it together. మనందరం కలిసి మాటలు చెప్దామా? Overcomers జయించువారు are those who are willing to lose, willing to be left out, willing to be rejected by the culture. Surprise! They'll end up reigning with the Son of God. జయించువారు ఎవరు అంటే, వారు ఇష్టపూర్వకముగా వారు కలిగి ఉన్నాయి కోల్పోటకు ఇష్టపడతారు, ఒంటరిగా ఉండటకు ఇష్టపడతారు, అందరితో సమాజములో తృణీకరింపబడుటకు కూడా ఇష్టపడతారు,